హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదుముగాక. మన వ్యక్తిగత జీవితంలో దాన్ని ఆలోచన చేసుకోగలగాలి. దేవుని నమ్మి నడిపించబడుతూ ఉన్నామని అంటే ఏమండి, వేషధారం కలిగిన జీవితం జీవించాలి అని ప్రభు ఎప్పుడూ కోరుకోడు. ఆయన వేషధారి అయితే మనకు కూడా వేషధారణ కలిగి జీవించమని చెప్పేవాడు. ఆయన వేషధారి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం వేషధారణ అనుభవంలో ఎప్పుడూ ఉండకూడదు. లోపల శుభ్రం చేసుకుంటూ ఉండగలగాలి. మీరు దావీదు జీవితాన్ని మనం చాలాసార్లు చెప్పుకుంటా ఉంటాం, చాలాసార్లు వింటానే ఉంటాం కదండి. ఏదో చిన్న పొరపాటు జరిగింది, జరగకూడదు జరిగింది, హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత దేవుని పాదాల మీద పడి కన్నీరు విడిచి ఏమండి దేవుని బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. అయ్యా, నా అంతరంగములో నాకు స్థిరమైన మనసు కలుగు చేయ్యా. హల్లెలూయా. నా అంతరంగములో నూతన బుద్ధి నాకు పుట్టించయ్యా, నాకు పుట్టించయ్యా అని దేవుని సొంత బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దావీదు పై రూపాన్ని చూసుకునేవాడైతే ఆయన గారికి అందమైన కుమార్తె ఉంది. తెలీదా? తామారు ఎవరు చెప్పండి? బ్యూటీషియన్, సౌందర్యవతి. తామారు ఎవరంటే సౌందర్యవతి. అబ్షాలోము ఎవరు తెలిసిన చెప్పండి? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపము లేదు. అంత అందగాడు ఉన్నాడు కొడుకు, కుమారుడు. అంత అందం కలిగిన కుమార్తె ఉంది. పైకి చూసుకుంటా ఉండొచ్చు. ఉదయాన్నే మరి అబ్షాలోమా పొద్దున్నే వచ్చి నీ ముఖం చూపించిన ఆయన, తమరు పొద్దున్నే మీ ముఖం చూడాలమ్మా నేను అని చూసేవాడు. దావీదు అది కోరుకోలా, ఏ రోజు కోరుకోలా. దావీదుని మీరు చూడండి, కావాలంటే నా అంతరంగ ఆ మాట చదవండి. 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. పొరపాటు అయిపోయింది ప్రభా, తప్పు అయిపోయింది, నైనా క్షమించయ్యా అని కాళ్ళ మీద పడి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా. అంతరంగములో కోరుకున్న పైన కాదు. అయ్యా నేను పైన బాగా కనిపించాలయ్యా, లోపల ఎట్టున్నా ఇబ్బందిలే, లోపలంతా నాకెందుకు. రాజుగారు అందరూ చాలా మంచోడు అనుకోవాలయ్యా, రాజుగారు అందరూ దానకరుడు అనుకోవాలయ్యా, రాజుగారు అందరూ ఏమంటే ప్రేమ కలిగినోడు అనుకోవాలయ్యా. ఇదే నాకు కావాల్సింది. పైన అపియరెన్స్ కావాలి. నా పైన రూపం చూసి అందరూ నన్ను ప్రేమించేటట్లుగా, అందరూ నన్ను ఆకర్షించేటట్లుగా నేను ఉండాలయ్యా అని ఆయన కోరుకోలేదు ఎప్పుడు. ఆయన ఏ రోజైనా సరే తన అంతరంగాన్ని కోరుకుంటా ఉన్నాడు. అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించాయా. అంతరంగ జీవితాన్ని గురించి ఆయన ఒక ఏమండి ఆలోచన కలిగి ఉన్నాడు. మరి పాత నిబంధన పరిశుద్ధుడే ఏమండి అంత ఆలోచన కలిగి ఆ స్థితి కలిగి జీవిస్తే, మరి నూతన నిబంధన సంఘానికి సంబంధించిన మన పరిస్థితి ఏంటి? లోపలంతా దోపుతోనూ అజితేంద్రియంతోనూ ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండిపోయి పైకి మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తే సరిపోతుందా? గుర్తిరుగుదురుగాక. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, మరి గుడ్డోడా, వీడు కళ్ళు లేనోడు కాదు, మనోనేత్రాలు వెలిగించబడలా. వెలిగింపబడిన నేత్రాలు లేవు, మనోనేత్రాలు వెలిగించబడలా. మన మనోనేత్రాలు వెలిగించబడును గాక. హల్లెలూయా. వెలిగించబడితే నువ్వు పై రూపాన్ని చూడగా లోపల రూపాన్ని చూస్తావు, లోపల దాన్ని గుర్తిరుగుతావు. మందిరానికి వస్తున్నాను కదా, దేవుని వాక్యాన్ని వింటున్నాను కదా, దేవునికి అయిష్టమైన కార్యం నాలో ఏముంది, ఏ బుద్ధి ఉంది నాలో అని కాస్త ఎరిగి దాన్ని తీసివేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కటి తీసేసుకుంటూ ఉంటాం. అటు కృప ప్రభు దయచేయును గాక. రెండో మాట చూద్దామా?
యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం తీసారా? తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ఆ మాట గమనించి, చాలా జాగ్రత్తగా గమనించి. చాలాసార్లు మనం చదివినట్టుగానే కనిపిస్తుంది, చదివినట్టుగానే ఉంటుంది. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు ఏం చేసిందంట? కళ్ళున్నాయి. కళ్ళు లేకుండా ఏమి లేవు, కళ్ళున్నాయి. ఆ చీకటి ఇతని కన్నులకు గుడ్డితనం కలుగు చేసేసింది. వీడు గుడ్డుడైపోయాడు, మనోనేత్రం వెలిగించబడ్డంలే. సహోదరుని ద్వేషిస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర వచ్చేటప్పుడు కూడా ద్వేషించే వచ్చి ఉంటావు. మీ అన్నని లేదా మీ అక్కని లేదా మీ తోబుట్టుని లేదా తెలిసిన వాళ్ళని అయిన వారు ద్వేషించి వచ్చి ఉంటావు. వచ్చి మళ్ళీ ఇక్కడ హల్లెలూయా హల్లెలూయా ఏమండి? 2 చేతులు ఒప్పంటే ఊపే ఉంటాం, పాట పాడమంటే పాట పాడే ఉంటాం. కొంచెం ఆలోచన చేయండి. సహోదరుని ద్వేషించువాడు అంటే నీ జీవితంలో ద్వేషించే అనుభవం ఉన్నంత కాలం, ఉన్నంత వరకు నువ్వెవరు అంటే గుడ్డోడివి. గుడ్డిదాన్ని నీ అధికారికి ఇస్తే చెప్పండి, అతడు అంగీకరిస్తాడా? అంగీకరించి దయ చూపుతాడా? సంతోషిస్తాడా? నీ పట్ల కరుణ జాలి తలుస్తాడా? నిన్ను ఆశీర్వదిస్తాడా? మరి అలాంటి అర్పణ నాకు అర్పించి నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను హెచ్చించు ప్రభువా, అయ్యా నా కష్టాలన్నీ తొలగిపోవాలయ్యా, నా బాధలన్నీ తొలగిపోవాలయ్యా, నా దుఃఖం సంతోషంగా మారాలయ్యా, నా నిట్టూర్పు దుఃఖం ఎగిరిపోవాలయ్యా, నా అంగాలార్పు నాట్యంగా మార్చబడాలయ్యా అంటే ఎట్లా? అవునా కదా? ఇప్పుడు ముందు ద్వేషించే స్వభావం తీసుకుంటే వెలిగింపబడిన నేత్రాలు వస్తాయి. అప్పుడు నువ్వు ఆయన ఇలా చేతులెత్తి ఆరాధన చేసావు అనుకో, ప్రభువా మీకు స్తోత్రం అంటేనే ఆయన అలా అంగీకరిస్తే ఇంపైన సువాసన ఆగ్రహిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏ రోజైనా చూడు, పొద్దున్నే ద్వేషిస్తాడు, మధ్యాహ్నం ద్వేషిస్తాడు, రాత్రికి ద్వేషిస్తాడు, అర్ధరాత్రి ద్వేషిస్తాడు. కళ్ళు వచ్చిందనుకో, ఆ కళ్ళలో కూడా నీ అంతు తేలుస్తారా అన్న. కళ వచ్చిందన్నా, ఏం కలబా ఇట్లా ఇలా 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 కోపడుతున్నానన్నా, ఇలా ద్వేషిస్తున్నానన్నా అంటే అర్థం ఏంటి? పగలంతా ద్వేషించి 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 పడుకునేటప్పుడు కూడా ద్వేషించి అట్ట పడుకుంటే ఇంక అయ్యిగాకి ఇంకేమొస్తాయి చెప్పరావండి? అట్టటి కళ్ళగాక పరలోకము నుంచి దేవదూతలు దిగినట్టు ఎక్కినట్టు దిగినట్టు ఎక్కినట్టు వస్తాయా చెప్పరావండి? మరలా ఆ పైన కొనలో నా కుమారుడా, నా కుమార్తె, నేను ఆశీర్వదిస్తున్నా అనే స్వరం వినపడుతుందా? చెప్పరావండి, వినపడుతుందా? కొంచెం ఆలోచన చేయండి. మన జీవితంలో ఏమన్నా కోపం వస్తుంది, రాదు అని నేను చెప్పను. మనిషి అన్న తర్వాత కాస్త ఉప్పు కారం తింటాడు కాబట్టి కోపం అనేది వస్తుంది, రాకుండా ఏముండదు. బైబిల్ చెప్తుంది కోపపడుడి కానీ చెప్పండి పాపం చేయకూడదు. అది ఎప్పుడు పాపం అవుతుంది? నువ్వు సూర్యుడు అస్తమించే లోపు ఆ కోపం తీసేసుకుంటే పాపంగా మారదు. సూర్యుడు అస్తమించే లోపు
అది అలాగే ఉంచుకొని అలాగే పడుకొని అలాగే తెల్లారిందనుకో, అది పాపంగా మారిపోతుంది. కోపం వస్తుంది, కోపం వస్తుంది, రాకుండా ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది కోపపడుడి కానీ, హల్లెలూయా హల్లెలూయా, దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి. మనం ద్వేషించకూడదు ఎప్పుడు. సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడంటే వాడు చీకట్లో ఉండి చీకట్లో నడుస్తూ ఉన్నాడు. ప్రభువు నిన్ను చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఆయన రక్తం చేత కడిగాడు, విలువ పెట్టి కొన్నాడు, ఆయన సొత్తుగా నిన్ను మార్చుకున్నాడు, ఆయన జనాంగంగా నువ్వు మార్చబడ్డావు. మార్చబడిన తరువాత కూడా నీవు ఇంకా ద్వేషించే స్వభావం ఉంటే, ద్వేషిస్తూ ఉంటే ఏముందని ద్వేషించాలి? ఒక మాట అన్నాడు, తెలిసి అన్నాడు, తెలియక అన్నాడు, మనకు తెలీదు. సరే నీకు తెలిసిందే, అడుగు, డైరెక్ట్గా అడుగు, తప్పేంటి? ఏంటి నాన్న ఇలా మాట్లాడేవంట, ఏంటి అక్క ఇలా మాట్లాడేవంట, తప్పేంటి అడుగు. ద్వేషించడం దానికి ఆమె ఇట్టాడిది, ఆయన ఇట్టాటోడు, ఈయన ఇట్టాటోడు అని అలా అలా ఎందుకు? అలాంటి స్వభావం ఎందుకు? ఎంతకాలం? పాటలు పాడుతున్నాం కదా, నేడో రేపు యేసు ప్రభు వస్తాడని. మరి వచ్చినప్పుడు నీ ప్రాణ ఆత్మ శరీరాలు నిందారహితంగా మారగలుగుతున్నాయా? మారిన స్థితిలో నడిపించబడుతున్నావా? ఆలోచన చేయండి. గుర్తెరుగుదుముగాక. సహోదరుని ద్వేషించేవాడు. ఈరోజు చూడండి, ఒకే కుటుంబమా ఏమండి, ఆ తల్లి ఆ తండ్రి కని ఉంటారు, ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ నలుగురిని కానీ. ఆ నలుగురికి ఏమైనా సమాధానం ఉందా? ఈయన ఆస్తి ఏదో ఆయన కొట్టుకుపోయినట్టు, ఆయన ఆస్తి ఈయన గొల్లగొట్టినట్టు, ఏందేదో ఆయన ఆక్రమించుకున్నట్టు, ఆయనదేదో ఈయన ఆక్రమించుకున్నట్టు. సరే ఆక్రమించుకుని ఏం చేసుకుని నెత్తి మీద పెట్టుకుపోతారా? పోతారా? ఓ జాండు, లేకపోతే ఒక మోరడు, లేకపోతే ఒక బారెడు, లేకపోతే ఒక సెంటు, లేకపోతే 2 సెంట్లు, అంతేగా. దానికోసం ద్వేషాలు, దానికోసం ఏమండి కొట్లాట్లు, దానికోసం జగడాలు, దానికోసమే ఏమండి ద్వేషించుకోవడాలు. ఇంకొంతమందిని చూడండి, ఏమ్మా మీ అన్నగారు బాగున్నారా, మీ అక్క బాగుందా అని అడగండి. నాకేం తెలుసు? ఏంటంట? నాకేం తెలుసు? ఇంకేం తెలుసు? ఇంత తిని ఇంత పొడు తెలుసా? బాగా తెలుసా? నాకేం తెలుసు? నేను మాట్లాడినా. అమ్మ కాస్త మాట్లాడమ్మా, మాట్లాడితే ఏమన్నా ముత్యాలు రాలిపడి తీసుకురా. హల్లెలూయా. అదేదన్నా అమ్మి ఏదైనా చేసుకోవచ్చు కదా. ముత్యాలు ఏదైనా రాలి పడతాయా? ఆ మాట అనండి. నేను సచ్చినా మాట్లాడను. ఏంటంట చెప్పండి. మా అత్తతోనా నేను సచ్చినా మాట్లాడను. మా కోడలి పిల్లతోనా అది కోడలేనా నేను సచ్చినా మాట్లాడను. మా అన్నే నేను సచ్చినా మాట్లాడను. అది వరుసకి నాకు వదినవుతుంది, అయినా సరే దాంతో సచ్చినా నేను చెప్పండి మాట్లాడను. ఏంటి తగాదాలు చెప్పండి? ఏంటి కొట్లాట్లు, ఏంటి జగడాలు, ఏమున్నాయి మీకు? సస్తే మాట్లాడతారు ఎవరన్నా? చెప్పరామండి. ఎంతమంది చనిపోవాలో ఎవరైనా మాట్లాడారా? ఏం చేస్తారు? శుభ్రంగా స్నానం చేపిస్తారు, హల్లెలూయా, పెట్టి ఒకటి తెస్తారు. ఒకవేళ నేను బతికుంటే నన్ను పిలుస్తారు, హల్లెలూయా. అక్కడ నేనేం చేయాలి? పాట పాడాలి, ఆ తర్వాత వాక్యం చెప్పాలి. మరలా చెప్పండి, చప్పట్లు కొట్టించాలా లేదా మీ చేత? పరదేశులము లేకపోతే మాధుర్యమే. సత్య ఏం మాట్లాడతామండి? సచ్చిన తర్వాత ఏం మాట్లాడతామండి?
అంత మాట ఎందుకు? చచ్చినా మాట్లాడను. మానేసేయండి నా మాట, దండం పెడతా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ద్వేషం యేసు నామములో తొలగిపోవునుగాక. ఒక్కొక్కరిలో ఉన్న ద్వేషం యేసయ్య తీసివేయునుగాక. ఇంకొంతమంది చూడండి, కన్న తల్లితో మాట్లాడరు. అరే 9 మాసాలు మోసిందే, నన్ను పెంచిందే, పెద్ద చేసిందే, ఆమె పెంచకపోతే, ఆమె పెద్ద చేయకపోతే నేను ఇంతటోని అవుతానా? నేను ఈ వ్యాపారం చేయగలనా, నేను ఈ ఉద్యోగం చేయగలనా, ఈ 4 రూపాయలు సంపాదించగలనా, ఈ స్థితి నాకు ఉంటుందా? ఏముండదు. కన్న తల్లితో, కన్న తండ్రితో. ఆ మధ్య చెప్పాను కదా, ఓ తల్లి వచ్చి ఏమండి కూర్చొని ఉంటే అంటా ఉందన్నా, నేను కన్న నా కుమారుడు నా చేతులతో అల్లారు ముద్దుగా పెంచానన్నా, అందరినీ పనికి పంపించిన వాడిని పనికి పంపించకుండా పెంచానన్నా, వాడు నాతో మాట్లాడి ఇప్పటికి 13 సంవత్సరాలన్నా, అమ్మా అని పిలిచి 13 సంవత్సరాలంట. అంటే ఈ కొడుకు గుండెల్లో ఇప్పుడు ఏముందో ఆలోచన చేయండి. ఎంత ద్వేషం, ఎంత పగ, ఎంత కోపం, ఎంత ఈర్ష్య. ఏం జరిగిందని? ఆమె నీకు అన్యాయం చేసిందే? గుర్తెరుగుదురుగాక. బైబిల్లో మనందరికీ బాగా పరిచయమైన భాగం ఒకటి ఉంది, తీయండి. లూకాసు వర్తమానం 15వ అధ్యాయం. తీసారా? అక్కడ 3 విషయాలు ఉన్నాయి. తప్పిపోయిన గొర్రెలు, తప్పిపోయిన జ్ఞానం, తప్పిపోయిన కుమారుడు. మనం ఆ కుమారుని గురించి ఆలోచిస్తే ఆయన పరిస్థితి గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి దగ్గరికి వచ్చాడు. నా తండ్రి, ఆస్తిలో నాకు వచ్చే భాగం అన్నాడు. ఆయన గారు ఏం మాట్లాడలా. అరే నీ వయసు అది కాదు కదా, ఇప్పుడు ఎందుకు నీకు ఆస్తి, ఇప్పుడు తీసుకుపోయి ఏం చేస్తావు, దాన్ని హ్యాండిల్ చేయగలిగిన వయసు ఉందా నీకు? ఏం మాట్లాడలా. కూర్చోబెట్టాడు, ఇది నీకురా అన్నాడు, పనిచేసేసాడు. పంచాడు కదా అని ఆనందంతో, చేతికి దొరికింది కదా అని సంతోషంతో మొత్తం అమ్మేశాడు. దొరికినట్టుగా అమ్మేశాడు. అమ్మి మూట కట్టుకొని దూరదేశం పోయాడు. అక్కడ మంచి వ్యాపారం ఏమి చేయలే, దుర్వ్యాపారము చేసి అని రాయబడింది. దుర్వ్యాపారము చేసి, మంచి వ్యాపారం చేయకుండా దుర్వ్యాపారం చేసి అంతా పాడు చేసేసాడు. ఎంతైతే తీసుకుపోయాడో అంత పాడైపోయింది. చిల్లి గవ్వ కూడా అతని చేతుల్లో లేదు. సరే, ఎక్కడైనా తినేదానికి తిండి దొరుకుద్దేమో అనుకుంటే ఆ దేశంలో గొప్ప కరువు చేసేసింది. వాడు ఇబ్బంది పడసాగాడు. రోజుకి ఇరుకు అనేది, ఇబ్బంది అనేది ఎక్కువైపోయింది. రోజుకి ఆహారం సంపాదించుకోవడం, ఆహారం తినడమే కష్టమైపోయింది. ఏమి దొరకడంలే. సరే, ఎక్కడైనా ఉద్యోగం దొరుకుద్ది అనుకుంటే ఏమండి, ఆయనకి సంబంధించిన ఉద్యోగం ఏమి దొరకలా. ఏదో ఒకటి అని చెప్పేసి పోదాం అనుకుంటే పందులు కాసే ఉద్యోగం దొరికింది. ఏ ఉద్యోగం? పందులు కాసే దొరికింది. ఈ పందులు కాసే ఉద్యోగం చేసుకుందామని చెప్పి పోయాడు. ఆడేమైనా అంత ఆహారం పెడుతున్నాడంటే అంత ఆహారం పెట్టడంలే. అంత కొదువ లేమి అంత తక్కువే తన జీవితానికి. నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఉన్నదంతా పాడు చేసుకున్నాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అప్పుడు తిన్నామనుకుంటే తినేదానికి తిండి కూడా దొరకకపోతే పందులు ఉన్నాయే, ఆ పందులు
పొట్టు తింటా ఉంటే ఆ పొట్టు కూడా ఇతగాడికి దొరకని పరిస్థితి. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకొన గోరెను అని రాయబడింది అక్కడ. అది కూడా దొరకక అల్లాడిపోతూ ఉంటే అప్పుడు కాస్త బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి మా డాడీ దగ్గర అనేక మంది పనోళ్ళకి సమృద్ధిగా తిండి దొరుకుతూ ఉంది కదా, నేనేంటి ఈ కర్మ అనుభవిస్తూ ఉన్నా, ఈ దరిద్రం అనుభవిస్తూ ఉన్నా, ఏంటి ఈ పరిస్థితి అని అనుకొని పశ్చాత్తాపపడి నా తండ్రి దగ్గరికి వెళ్తా. వెళ్ళి, పరలోకానికి నీకు విరుద్ధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు డాడీ, నీ కుమారుని అనిపించుకునే నాకు యోగ్యత లేదు, నీ కూలివాండ్రలో ఒకనిగా చేర్చుకో అని అంటాను చెప్తానని అనుకొని బయలుదేరాడు. బయలుదేరడం లేదండి, తండ్రి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు కుమారుడు వస్తాడా అని. కనిపించగానే ఆడు పరిగెత్తుకుంటూ రాలేదు, కానీ ఈయన గారు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఏమండి, ఇంటికి తీసుకొచ్చాడు, స్నానం చేయించాడు, ప్రశస్తమైన వస్త్రాలు కట్టాడు, చేతికి ఉంగరం పెట్టాడు. ఏమండి, క్రొవ్విందాన్ని వధించారు. అక్కడ విందు జరుగుతూ ఉంది. అక్కడ సంతోషపడసాగిరి అని ఉంది. సంతోషం ఎక్కువైపోతుంది, సంతోషం పెళ్ళుబుకుతూ ఉంది. ఈలోపు పని ముగించుకొని పెద్దోడు వచ్చాడు. పెద్దోడు వచ్చి ఏమండి అంత దూరం ఉండగానే అక్కడ మేళాలు, తాళాలు, తప్పెట్లు అవన్నీ వినపడతా ఉంటే ఈయన గారు ఎవరిని అడిగాడో చూడండి. దాసులలో ఒకరిని పిలిచి అడగాల్సింది ఎవరిని చెప్పరేమండి? అడగాల్సింది ఎవరిని? ఇంట్లోకి వెళ్ళి డాడీని అడగాలి, తండ్రిని అడగాలి. ఏంటి డాడీ, ఏంటి ఇదంతా చేస్తున్నావు, ఏంటి సంగతి అని అంటే డాడీ మొత్తం చెప్పేవాడు, అంతా చెప్పేవాడు. ఇప్పుడు దాసుల్లో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి ఒక్కసారికి ఎక్కిపోయింది ఈయన గారికి. అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కిపోయింది. వాడు రావడం ఏంటి, మొత్తం తీసుకెళ్ళిపోయాడు కదా, చిల్లి గవ్వ కూడా లేకుండా ఆ రోజు పంచిపెట్టేశాం కదా, మళ్ళీ వాడు రావడం ఏంటి, వాడు వస్తే విందు చేయడం ఏంటి, ఎవరిది, ఏంటిది, ఇదేంటి, ఎవరితో ఇదేమిటి అమ్మాడు, ఇదేమిటి? ఆ తర్వాత మీరు గమనించండి అక్కడ 28 చూడండి. అతడు కోపపడి లోపలికి నొల్లకపోయెను. లోపలికి పోయేదానికి ఇష్టపడట్లే. కోపడ్డాడు, వస్తుంది, కోపం వస్తుంది, రాదని నేను చెప్పను. ఎందుకంటే అంత పాడు చేశాడు, నాశనం చేశాడు కాబట్టి అందరికి ఎవరికైనా వస్తుంది. కోపపడి లోపలికి వెళ్ళడంలే. ఆయన ఇంట్లోకి ఆయనే ఇప్పుడు పోలేకపోతా ఉన్నాడు. నొల్లకపోయాను. తండ్రి వచ్చాడు, వెలుపలికి వచ్చి, అరే అబ్బాయి పెద్దోడా రారా, నా మాటినరా, లోపలికి రారా అని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్లను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలను మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లైనను ఇయ్యలేదే. అయితే నీ ఆస్తి ఏంటంట, నీ ఆస్తి ఈ నీ కుమారుడు, ఈడెవడు, ఆ మాట అన్నాడు ఎవడు, కుమారుడా కాదా? ఆ కోపం లేదా ఆ ద్వేషం ఎన్ని మాటలు అనిపిస్తుందో చూడండి. ఆ తండ్రే కదా ఇద్దరిని కన్నది.
ఆ తండ్రే కదా ఇద్దరిని పోషించింది, ఇద్దరిని పెద్ద చేసింది ఆ తండ్రే కదా.